స్పీకర్. తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాల్లో వీరు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించి అనేక మంది వ్యక్తులను ప్రేరేపించారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్ కౌన్సిలర్ గా అపాయింట్ అయ్యారు. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ బేసిక్ ప్రాక్టీషనర్, సో లైఫ్ స్కిల్స్ ట్రైనర్, సో మనీ కోచ్. సుమన్ టీవీ, ఇతర తెలుగు పాపులర్ టీవీ ఛానల్స్ లో కూడా ప్రసంగాలు చేశారు. సో ఒక గొప్ప వ్యక్తి. సో గ్రేట్ టీచర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లో యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ లో TTTWS లో అబ్జర్వర్ గా వెళ్ళారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్ టీచ్ చేసిన వ్యక్తి. సో ఇంత గొప్ప స్పీకర్ ని పరిచయం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ సార్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓవర్ టు నారాయణ సార్. మేడం చాలా చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. సార్ లాభి శెట్టి సార్, ద డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. సో కెన్ యూ ప్లీజ్ టేక్ ద డయాస్? థ్యాంక్ యూ సో మచ్ సత్య లావణ్య గారు, ఏ నైస్ ఇంట్రడక్షన్. అండ్ నడ్డి నారాయణ గారు, ఈ యొక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ యొక్క ఇన్ఛార్జ్ నడ్డి నారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ టాపిక్. పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా తమ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ వెలుగులు వెదజల్లుతున్నటువంటి మన యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీ లైఫ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ యొక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో జాయిన్ అవ్వడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యద్భుతమైనటువంటి నిర్ణయం అండి. ఎందుకంటే ఇదొక సైంటిఫిక్ మెథడ్, ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ మెథడ్. వై? బికాస్ ఈ సిస్టమ్ ద్వారా సుమారు 8,000కు పైగా ట్రైనర్స్ ఈరోజు రూపాంతరం చెందడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి వక్తలుగా, ట్రైనర్లుగా ఈరోజు మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి బ్రాండ్ కలిగినటువంటి వ్యక్తులుగా మన ట్రైనర్లందరినీ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ట్రైనర్లందరినీ తయారు చేయగలిగినటువంటి ఆ సత్తా ఈ యొక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కు మాత్రమే ఉంది. మేమందరం కూడా ఈ యొక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో జాయిన్ అయ్యాక, మీ అందరిది ఇప్పుడు ఏ బ్యాచ్ అండి? 292. వా, ఓకే, 202 బ్యాచ్ మీది. మాది 10th బ్యాచ్. ఓకేనండి, 2019 జనవరిలో మేము కంప్లీట్ చేసిన బ్యాచ్ 10th బ్యాచ్. అలా క్లాసెస్ అన్నీ కూడా విని, తర్వాత ప్రాక్టీస్ చేసి, తర్వాత చెప్పినటువంటి విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈరోజు ఈ స్థాయిలో ఉండడం అనేది జరిగిందండి. కాబట్టి మీ అందరూ కూడా ఒక గొప్ప ట్రైనర్స్గా, మంచి స్పీకర్స్గా, మీరున్నటువంటి ఏరియాలో, మీరు పనిచేస్తున్నటువంటి ఒక కంపెనీలో, ఒక సంస్థలో, మీరు చేస్తున్నటువంటి వ్యాపార రంగంలో ముందంజలో ఉండాలి అంటే ఈ 25 రోజుల సెషన్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ యొక్క స్పీడ్ యుగంలో కనీసం మాట్లాడడానికే సమయం ఇవ్వనటువంటి ఇంతటి వేగమైనటువంటి డిజిటల్ ప్రపంచంలో మీరు ప్రతిరోజు 45 నుంచి 60 నిమిషాలు వినడానికి, ప్రతిరోజు 5-10 నిమిషాలు అసైన్మెంట్ చేయడానికి, లర్నింగ్ ఉంటేనే లైఫ్లో ఎర్నింగ్ ఉంటుందని, నిత్య విద్యార్థి మాత్రమే ఐశ్వర్యవంతుడు కాగలుగుతాడు అనే విషయాన్ని మీరు గమనించి ఈరోజు ఇంపాక్ట్ యొక్క ఇంటర్నేషనల్లో మీరు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. రియల్లీ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలి, నేర్చుకోవాలి, లైఫ్లో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఈ సెషన్లో మీరు జాయిన్ అయ్యారండి. కొన్ని వేల మందికి లింక్ పంపించారండి మన తిరుపతి నుండి. రత్నశేఖర్ గారు, మన యొక్క నడ్డి నారాయణ గారు, మెంటర్స్, ట్రైనర్స్, వీళ్ళందరూ కూడా కొన్ని వేల మందికి పంపించారు. కొద్ది మంది మాత్రమే జాయిన్ అయ్యారు అంటే కారణం ఏంటి? అంటే ఈ కొద్ది మంది అయినా సరే లైక్ మైండెడ్ పీపుల్, లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటాం.
కాబట్టి ఏదైనా సాధించాలి, నేర్చుకోవాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనే వ్యక్తులు ఉన్నారు కాబట్టే మీకు అందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యారు. సంఖ్య ఎంత అనేది ఎప్పుడు కూడా మనం చూడలేదండి. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు కూడా మనకు. క్వాలిటీ మాత్రమే ఇంపార్టెంట్. ఎంతమంది మనలాగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు, ఎంతమందికి కసి ఉంది, ఎంతమంది నేర్చుకోవాలనే దృక్పథం ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈరోజు సెషన్ ద్వారా మీ యొక్క ఇన్ఛార్జ్ గారు అడగడం జరిగింది, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పండి సార్ అని. కథలు చెప్పడానికి మనం ప్రత్యేకంగా సెషన్ ఎందుకు సార్? వీళ్ళందరూ ఎప్పుడో చిన్నప్పుడు హోంవర్క్ చేయకుంటే స్కూల్ టీచర్స్కి ఏదో కథలు చెప్పిన వాళ్ళే, అవునా కదా? భార్య లేదా భర్త ఏదైనా వస్తువు మార్కెట్ నుండి తీసుకురమ్మంటే మర్చిపోతే అమ్మకి లేదా భార్యకి లేదా భర్తకి కథలు చెప్పినటువంటి వాళ్ళే. అంతెందుకు అసైన్మెంట్ ఎందుకు చేయట్లేదు అని అడిగితే కూడా ఎన్నో కథలు చెప్పినటువంటి వీళ్లకు మనం కథలు ఎలా చెప్పడం అనేది నేర్పించడము అంత అవసరమా సార్? వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అని చెప్పాను. లేదు సార్, ఎంతో కొంత మనము ఎక్కువ విషయాలు ఇవ్వగలుగుతాం కదా అని నారాయణ గారు చెప్పడం జరిగింది. ఎస్, ఇప్పటి వరకు మీరు ఎంతో మందికి మీ యొక్క ఎన్నో కథలు చెప్పి ఉంటారు. బట్ ఈ రోజు సెషన్లో ఇంతవరకు మీరు విననటువంటివి, ఎక్కడ తెలుసుకోనటువంటివి, కథలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ సందర్భంలో చెప్పాలి, ఎంత సమయం చెప్పాలి, ఎక్కడి నుండి సేకరించాలి, ఇలాంటి అనేక రకాల విషయాలు రాబోయేటువంటి కేవలం 40 నిమిషాల్లో మీరు నేర్చుకోగలుగుతాం. ఇలాంటి కథలని మన యొక్క సెషన్స్ లో ఒకవేళ మనం కలిపి మన టాపిక్ ను మనం డెలివరీ చేసినట్లయితే మన ముందున్నటువంటి ఆడియన్స్ అబ్బాయి ఏం చెప్పాడ్రా అని కాకుండా అబ్బాయి ఏం చెప్పాడ్రా అనే విధంగా మనము ప్రశంసలు పొందాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ప్రసంగంలో అత్యద్భుతమైనటువంటి కథలని ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తిరుపతి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అంటే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుపతి బ్యాచ్ వాళ్ళకి చెప్పడం అంటే రియల్లీ పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఎక్కడ తిరుపతి, ఎక్కడ నిజామాబాద్, హైదరాబాద్ అండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను రాసినటువంటి ఒక 2వ పుస్తకం కూడా తిరుపతిలో రిలీజ్ చేయడానికి అక్కడ టీం అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. నా లైఫ్లో ఎప్పటి కూడా నేను మర్చిపోను అక్కడికి నేను రావడము. జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా నా యొక్క మార్పు కోసం 100 కథలు అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం, వారి యొక్క సపోర్ట్ ఎప్పటికి కూడా నేను మరవలేనిది. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈనాటి సెషన్లోకి వెళ్లే ముందు ఒక్కసారి చాట్ బాక్స్ లో మీరందరూ ఆ తిరుపతి సరౌండింగ్ లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ నుండి వచ్చారు ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎక్కడెక్కడ నుంచి జాయిన్ అయ్యారు మీరు? మీ లోకల్ మెంటర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరున్నా సరే. పుత్తూరు నుంచి ఒకరు, తిరుపతి నుంచి ఒకరు, యాదవ్ గారు, రాజేష్ గారు. ఓకే, వండర్ఫుల్ రెస్పాన్స్. స్వప్న గారు చిత్తూరు, రాయచోటు వెంకట కిరణ్ గారు, సత్య లావణ్య గారు తిరుపతి, అన్నమయ్య డిస్టిక్ ప్రసాద్ గారు, అమృత గారు తిరుపతి, రాయచోటి వెంకటేశ్వర్లు గారు తిరుపతి, లోకనాథం గారు, సురేంద్ర గారు రాయచోటి తిరుపతి. అంటే ఇప్పుడు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే మనకు తిరుపతికి వెళ్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిరుపతి ఎంతో మంది చుట్టాలు ఉన్నారు మనకు, అవునా కదా? ఒకప్పుడు భగవంతుడు బాలాజీ మాత్రమే, అవునా కదా? 7 కొండలు మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు అనేక మంది చుట్టాలు. అన్నమయ్య, తిరుపతి, పేరూరు, తిరుపతి. యా థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి సెషన్లోకి మనం వెళ్ళాలి అంటే మీరందరూ కూడా చక్కని స్మైలింగ్ ఫేసెస్ తో, అవునా, అలర్ట్ గా ఉంటే వీడియోస్ ఆన్ చేసుకొని. ఎందుకంటే నా జీవితం ఎప్పుడు కూడా నేను గోడలకు క్లాస్ చెప్పలేదండి. మీకు తెలుసో తెలియదు, గోడలకు చెప్పలేదు, మనుషులకు చెప్పాము కదా. ఐ కాంటాక్ట్, కళ్ళు మాట్లాడుకోవాలి. వీళ్ళని గుర్తుపట్టాలి కదా. స్వప్న గారు ఎవరు, మాధవ గారు ఎవరు, క్రాంతి కుమార్ గారు ఎవరు, మనోహరి గారు ఎవరు తెలియాలి కదా నాకు, అవునా కదా? ఎలా ఉన్నా, ఎలాంటి డ్రెస్ లో ఉన్నా నో ప్రాబ్లం పెట్టాలి. మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఇది అంతే కదా. చూస్తూ మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను, దాంట్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా మీరు షేర్ చేయాల్సి వస్తుంది. నీకు ఒక జోక్ వేస్తాను, మీరు నవ్వుతూ ఉంటే నాకు నేను జోక్ వేసింది పండింది అనిపిస్తుంది. మీరు ఎవరు కనబడకపోతే, క్రాంతి కుమార్ గారు, మాధవ్ గారు, శ్రీలత గారు, మనోహరి గారు ఎవరు కనబడకపోతే ఏమనిపిస్తుంది అంటే అసలు నేను చెప్పేది జోకా కాదా, సాడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూస్ అనేది నాకు కూడా తెలియకపోతుంది. నాకే డౌట్ వస్తుంది అసలు నా వాయిస్ పోతుందా లేదా వాళ్ళకని, అవునా కదండి? యా థ్యాంక్ యూ సో మచ్. అందరి పిల్లలు ఉంటారు.
అందరి ఇళ్లలో టీవీలు ఉంటాయి, అందరి ఇళ్లలో అమ్మానాన్నలు ఉంటారు. ఓకేనా? మీరు ఒక్కరి ఇంట్లోనే ఉన్నట్లుగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, కూల్. యా. ఒక గ్రామంలో ఊరి బయట పొలాల దగ్గర ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పొలం చుట్టూ ఆడుకుంటూ ఉండేటువంటి సమయంలో దగ్గరలో ఒక బావి కనబడుతుంది. బావి కనిపించినా సరే దాన్ని ఓవర్లుక్ చేసి వాళ్ళు సరిగా గమనించకుండా ఆ బావి చుట్టూ ఆడటం జరుగుతుంది. గ్రామానికి చాలా దూరంలో ఉంది, చుట్టూ ఎవరు కూడా కనబడట్లేదు. వీళ్ళు ఆడుకునేటువంటి సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటూ ఉంటే అన్న బావిలో పడిపోతాడు. దీన్ని గమనించినటువంటి తమ్ముడు, అరే ఎలా అన్నని బయటకు ఎలా తీయాలి అని అటు ఇటు చూడగా ఒక తాడు కనిపిస్తుంది. ఆ తాడును తీసుకెళ్లి బావిలో వేసి, అన్న నువ్వు ఆ తాడును పట్టుకో, నేను లాగుతూ ఉంటాను, నువ్వు పైకి వచ్చేయి అని చెప్పడం జరుగుతుంది. సరే అని గట్టిగా ప్రయత్నం చేస్తూ తమ్ముడు లాగుతూ ఉంటాడు. అసలు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని హెల్ప్ అని అరుస్తూ కూడా ఉంటాడు. ఎవరికి వినబడదు, ఎవరు సహాయం చేయడానికి రారు. అయినా కూడా అతను తన యొక్క శక్తినంతా కూడగట్టుకొని ఆ తాడును లాగి అన్నను ఆ బావి నుండి బయటకు తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంతో అన్నను ఈ రోజు మనం ప్రాణాలతోనే బయటకు తీసుకురాగలిగాను. అన్నయ్య కూడా ఊపిరి పీల్చుకుంటాడు. ఎక్కడ నాకు ఈత రాదు, ప్రాణాన్ని కోల్పోతాను అనుకున్నాక నువ్వు బయటకు తీసుకొచ్చావు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి గ్రామంలోకి వెళ్తారు, ఇంటికి వెళ్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఆ విషయం చెప్తారు. అరే ఏదేమైనా సరే భగవంతుడి యొక్క దయతోని ఇద్దరు ప్రాణాలతో బయటపడగలిగారు అని చెప్పేసి అందరూ ఆనందపడతారు. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా? కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలా మందికి తెలిసిపోతుంది. చాలా మంది ఏమని మాట్లాడుకుంటారంటే, అన్నదమ్ములు చాలా అబద్ధం మాట్లాడుతున్నారు. ఎక్కడైనా తమ్ముడు అన్నని తాడుతో లాగేటువంటి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుందా అండి? అంత అబద్ధాలు ఆడద్దు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు పిల్లలు, అందరూ కూడా ఆ గ్రామంలో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిస్కస్ చేసుకునేటువంటి సందర్భంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గర, టీ స్టాల్ దగ్గర అందరూ కూర్చుంటారు. అందరూ టీ తాగుతున్నారు, చుట్టూ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదే టాపిక్. చూశారా అండి ఆ పిల్లలు ఎంత అబద్ధం ఆడుతున్నారో? తమ్ముడు ఎక్కడైనా అన్నని తాడుతో లాగగలడా? ఇది సాధ్యమైనటువంటి పనే, అసాధ్యమైనటువంటి పని కదా అని మాట్లాడుకుంటారు. ఆ పెద్ద మనిషి ఏమని సమాధానం చెప్తాడంటే, 100% ఇది వాస్తవమే, పిల్లలు అబద్ధం చెప్పడం లేదు, ఇది వాస్తవమైనటువంటి విషయమే. అరే మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? అంత పెద్ద వ్యక్తిని ఒక తాడుతో ఒక చిన్న బాబు లాగగలుగుతాడా? తనకు అంత శక్తి ఉంటుందా? ఎస్. ఎందుకంటే చుట్టూ జనాలు ఎవ్వరూ లేరు. బాబు నువ్వు లాగలేవు, నీకు అంత శక్తి లేదు అని చెప్పేటువంటి వ్యక్తి లేడు కాబట్టే అతను నిర్విరామంగా ప్రయత్నం చేశాడు, తన యొక్క అన్నను తాడుతో లాగగలిగాడు, ప్రాణాలతో రక్షించగలిగాడు. చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉండి నువ్వు చేయలేవు, నీతో కాదు అని వ్యక్తులు ఉన్నట్లయితే ఆ పని అతనితో అయ్యేది కాదు. చుట్టూ ఎవరు లేరు కాబట్టే ఆ పని అనేది అతనితో సాధ్యమైంది అని ఆ పెద్ద మనిషి చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏదైనా సాధించాలి అనుకున్నట్లయితే కొన్ని రోజులు చెవిటి వాళ్ళలాగా ఉండాలి. జనాలు మనల్ని ఏది చేసినా అంటూనే ఉంటారు. డబ్బులు ఎక్కువగా సంపాదిస్తే డబ్బుల మీద ఆశ ఎక్కువ అంటారు. అసలే డబ్బులు సంపాదించకపోతే వీడికి సత్తా లేదు, వీడికి తెలివి లేదు, డబ్బులు సంపాదించలేడు, చేతగాని వాడు అంటాడు. నువ్వు ఏది చేసినా సమాజం మనల్ని అనడం జరుగుతుంది. మనం అనుకున్నది సాధించాలి అంటే మనం ఎవరి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక సందేశము, ఒక మోటివేషన్ చెప్పడానికి స్టోరీ చెప్పలే. ఇది మోటివేషన్ సెషన్ కాదు, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎందుకు చెప్పాను? ఇలాంటి కథలని మనం మాట్లాడేటప్పుడు మనం ముందున్నటువంటి ఆడియన్స్కి చెబితే ఎంత చక్కగా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ చేతుకున్నటువంటి వాచులు, జోబులో ఉన్నటువంటి మొబైల్ చూడకుండా ఉండాలి అంటే
ఇలాంటి కథలని మనం మన యొక్క ప్రసంగంలో ఇంక్లూడ్ చేయాలి. మరి ఈ కథలకి ఇంతకంటే గొప్ప శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తి అంటే అనేది మనం ఈరోజు సెషన్లో ముందుకు వెళ్తూ నేర్చుకుందాం. 100% ఈరోజు సెషన్ ద్వారా చాలా రకాల కొత్త విషయాల్ని మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అసలు కథలు ఎంత పవర్ఫుల్ అనేది ఈనాటి సెషన్లో మనకు తెలుస్తుంది. అండర్స్టాండ్ ద అన్నోన్, తెలియని విషయాలని మనం ఒక కథ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా చాలా ప్రాచీనమైనటువంటి అంశం. ఈరోజు ఆ విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్ర కథలు, అవునా, మనకు తెలియనటువంటి ఎన్నో విలువలని నేర్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక కొత్త విషయాన్ని మనసులో పదిలంగా భద్రపరుచుకునే విధంగా చెప్పగలగడం అనేది అది కేవలం కథతో మాత్రమే సాధ్యమవుతుందండి. ఆ చెప్పే విధానం అనేది ఆ కథ యొక్క ప్రాధాన్యతకు, ఆ కథ యొక్క సత్తాకి సరి అయినటువంటి శక్తిని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కథ చెబుతూ ఉంటే మీకు కూడా అందరూ కూడా ఏమైపోయారు అంటే, ఎక్కడ గ్రామం ఉంది, ఆ బాబీ, ఇద్దరు అన్నదమ్ములు, ఇదంతా కూడా మనకు విజువలైజేషన్ జరిగింది, అవునా కదండి? కాబట్టి జనాల్ని మన ముందుంచుతూనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి సత్తా ఆ కథకు ఉంటుంది. కాబట్టి మన ముందున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి సత్తా ఆ కథనానికి ఉంటుంది. స్టోరీ అంటే ఏంది? ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ టు ద కమ్యూనికేషన్. అవునా? కమ్యూనికేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి చెప్పడం. కానీ ఇంకా అద్భుతంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే స్టోరీస్తో చెప్పగలగచ్చు. కమ్యూనికేషన్ 2 రకాలు, వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అంటే మాట్లాడడం ద్వారా, నాన్ వర్బల్ అంటే ఏదైనా సిగ్నల్స్ ద్వారా, కొన్ని ఫొటోస్ ద్వారా, కొన్ని సింబల్స్ ద్వారా చెప్పడం. బాడీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. కానీ ఈ కమ్యూనికేషన్కి నెక్స్ట్ లెవెల్ స్టోరీస్ చెప్పడం. కాబట్టి స్టోరీస్ ద్వారా మనం చాలా ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు, లాజిక్స్ తెలుసుకోవచ్చు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు. ఆ టాపిక్ వెనుక ఉన్నటువంటి నంబర్స్ అన్నిటినీ కూడా మనము ఈ స్టోరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. అసలు ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా, కేవలం స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అని కాకుండా ఒక స్టోరీ చెప్తూ దాంట్లో ఉన్న స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పేయచ్చు. అలాంటి పవర్ అనేది స్టోరీకి ఉంటుందండి, అవునా? వి ఆల్ ఆర్ స్టోరీ టెల్లర్స్. మార్నింగే చెప్పాను కదా, అవునా కదా? మార్నింగే చెప్పాను, వి ఆల్ ఆర్ స్టోరీ టెల్లర్స్. అద్భుతంగా మనం ఇంతవరకు కథలు చెప్పాం, అవునా? ఇప్పుడు అది ప్రూవ్ చేస్తాం మీ అందరి ముందు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక 2 స్లైడ్స్ చూపిస్తున్నాను చూడండి, అవునా? ఒక 2 స్లైడ్స్ మీకు చూపిస్తాను. బ్రెయిన్ ఈజ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. మనందరం కూడా నేను చెప్పినట్లుగానే మీరందరూ కూడా చెప్పగలిగే సత్తా ఉంది అని నిరూపిస్తాను. నేను ఒక 2 స్లైడ్స్ చూపిస్తాను, దాని ద్వారా ఒక స్టోరీ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ స్టోరీ ఏంటో మీరు చెప్పాలి. ఓకే, చూసారా? ఇదొక స్లైడ్. ఓకేనా అండి? చూసారు కదా అందరు? నెక్స్ట్ ఇదొక స్లైడ్. హ్యాండ్ రేజ్ చేయండి ఎవరైనా ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ద్వారా ఉన్నటువంటి స్టోరీ చెప్పగలిగే వాళ్ళు. నానా ఏమైంది నానా? ఎందుకు సార్ చెప్పండి, హ్యాండ్ రేజ్ చేశారు ఎవరు? చిద్విలాస గారు చెప్పండి సార్. అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇచ్చాను. హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్.
వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. అది సార్ ఫాస్ట్ గా ఫస్ట్ షార్ట్ కట్లు. ఓకే. అది సార్ ఫస్ట్ ఏమంటే ఫస్ట్ పీక్ వచ్చేసి ఒక కనుక్కుంటాడు సార్. అంటే అతను రాళ్ళు కొడుతుంటాడు, విగ్రహాలు తయారు చేస్తాడు సార్. అతను ఓకే. మనుషులు కానీ శిల్పాలు తయారు చేస్తుంటాడు. సెకండ్ వచ్చేసి మెట్లు ఉంటాయి సార్, కృష్ణుడు ఉంటాడు సార్. అది సార్ సెకండ్ పీక్ వచ్చేసి కృష్ణుడు వీళ్ళని పట్టుకో అంటే మురళి వాయిస్తూ ఉంటాడు సార్ మెట్ల పక్క. కొంచెం కనెక్ట్ అయింది. వెంకట కిరణ్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక శిల్పికి రెండు రాళ్ళు దొరుకుతాయి సార్, మంచిగా రెండు మంచిటి. ఆ, అంటే ఒక రాయి కొడతంటే నన్ను కొట్టద్దు, నన్ను చెక్కద్దు అంటే సర్లేని పక్కన పెడతారు సార్ దాన్ని. ఆ, ఇంకో రాయికి చిక్తా అంటే నొప్పిన భరిస్తుంది సార్ ఆ రాయి. ఓకే. ఆ రాయిని చెక్కినాక అది కృష్ణుడు పెడతాడు సార్ ఆ రాయితో. ఓకే. కృష్ణుడు అంటే అది గుళ్ళో పెడతారు సార్. అది ఆ, ఒక రాయేమో బయట పెడతారు, ఒకటేమో గుళ్ళో పెడతారు సార్. అందరూ ఒక ఆ రాయిని అయితే కృష్ణుడు చేసిన రాయిని అయితే మొక్కుంటారు. ఇంకో రాయికి టెంకాయలతో కొడతా అంటే అది బాధపడతా ఉంటా సార్. ఆ రోజు ఒకసారి దెబ్బ తింటే చిక్కించుకుని ఉంటే ఇప్పటికి నేను ఆ ప్లేస్ లో నేను ఉంటా కదా అని ఆ రాయి అనుకుంటా అంటారు సార్. కృష్ణుడు సూపర్ ఏమో సూపర్ సూపర్ సూపర్. వెంకట కిరణ్ గారు అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ లోకనాథం గారు. సార్ చెప్పండి లోకనాథం గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒక శిల్పి శిల్పాన్ని చెక్కడానికి వెళ్తూ ఉంటారు సార్. అందులో వెళ్తున్న మార్పు ఒక రాయి కనబడుతుంది. సేమ్ వెంకట కిరణ్ గారు చెప్పింది ఫస్ట్ మీరు రాయి చెప్పారు. చెక్కడం ఫస్ట్ రాయి చెక్కడం స్టార్ట్ చేస్తే అది ఓర్చుకోలేకుండా నొప్పికి భరించలేకుండా ఉంటుంది సార్. నెక్స్ట్ ఓకే. రాయి కాడికి వెళ్తే అది ఓర్చుకొని ఆ దెబ్బలకు ఉలి దెబ్బలకు ఓర్చుకొని వెయిట్ చేసి ఉంటుంది సార్. ఎస్ ఆ ఓర్చుకున్న దాని శిల్పంగా మారుతుంది. ఓర్చుకోలేని రాయి ఆ మెట్లు కాడ వేస్తారు సార్. ఎస్ ఈ సూపర్ విధంగా ఎవరైతే సూపర్ కష్టపడి సూపర్ లోకనాథం గారు. ఎవరైతే సూపర్. ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్లుగా ఎవరైతే ఆ కష్టాల్ని ఎదుర్కొంటారో వారు విగ్రహంగా తయారవుతారు. 10 మంది యొక్క మన్నల్ని పొందడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏ రాయి అయితే ఉలి ఒక రాయిని వెతుక్కుంటూ వెళ్ళి శిల్పి ఉలిని తీసుకొని వెళ్ళి ఒక విగ్రహంగా తయారు చేద్దామని రాయిని ఉలితో దెబ్బలు వేస్తూ ఉంటాడు. ఆ ఉలితో దెబ్బలు వేసేటువంటి క్రమంలో ఒక రాయి తట్టుకోదు. ఇంత నొప్పి నేను భరించలేను, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. కొద్దిగా భరించు అంటే నాతో కాదు అని చెప్పేస్తుంది. అప్పుడు ఆ రాయిని పక్కకు పెట్టేస్తాడు, ఇంకొక రాయిని తీసుకొని చెక్కుతూ ఉంటాడు. ఆ రాయి కూడా చాలా నొప్పి అవుతుంది, కష్టమవుతుంది, నన్ను వదిలేయండి అంటే కొద్దిగా ఓపిక పట్టు అంటే సరైన ఓపిక పడుతుంది, ఆ కష్టాన్ని భరిస్తుంది. ఏ రాయి అయితే కష్టాన్ని భరించిందో ఓపికగా ఆ రాయి అనేది విగ్రహంగా తయారైంది. ఏ రాయి అయితే కష్టాన్ని భరించలేదో ఆ రాయి మెట్టుగా తయారైంది. ఆ దేవాలయం పూర్తయిన తర్వాత ఆ కష్టపడ్డటువంటి రాయి ప్రతిరోజు కూడా హారతులు, అభిషేకాలు, నైవేద్యాలు పొందడం జరుగుతుంది. ఏ రాయి అయితే కష్టాన్ని తట్టుకోలేదో అది మెట్టుగా తయారవుతుంది. ప్రతిరోజు కూడా అందరు తొక్కి వెళ్ళడం జరుగుతుంది. అవునా కదండి? ఎస్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఖచ్చితంగా స్టోరీని చెప్పగలిగేటువంటి సత్తా మనందరికీ కూడా ఉంది. ఇలాంటి కథల ద్వారా మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనసుకి హత్తుకునే విధంగా 10 కాలాల పాటు మనం చెప్పిన విషయం వాళ్ళ మదిలో నిలిచి ఉండే విధంగా చేయగలిగేటువంటి సత్తా కేవలం స్టోరీకి మాత్రమే ఉంది. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఎంతసేపు నిజాయితీగా ఉండాలి, ఎంతసేపు మనము ధైర్యంగా ఉండాలి, ఎంతసేపు మనము నమ్మకంతో ఉండాలి అనేటువంటి విషయం చెబితే వినేటువంటి వాళ్ళకి ఎప్పుడు చెప్పే టాపిక్ చెప్తున్నట్లుగా ఉంటుంది. అవునా కదా? కానీ ఆ చెప్పే విషయాన్ని ఒక కథ ద్వారా రియలిస్టిక్ గా మంచి కథనంతో చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం కథ మర్చిపోరు, కథలో ఉన్నటువంటి ఆ విలువను కూడా ఎప్పటికి కూడా మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఎలా తయారవ్వాలి? మనం అందరం కూడా దొంగ అవ్వాలి. అర్థమైందండి? మనం అందరం కూడా దొంగగా తయారవ్వాలి. ఆడియన్స్ యొక్క మనసులను దోచుకోవాలి. ఇలాంటి చక్కని
కథల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పటి వరకు కథకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకోవడానికి వి ఆల్ ఆర్ స్టోరీ టెల్లర్స్ అని చెప్పి మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి అంశం స్టోరీ టెల్లింగ్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని స్కిల్స్ ఏముంటాయో చూద్దాం. స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. నంబర్ 1, బీ అవేర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. స్టోరీ చెప్పేటప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ కథ అనేది అద్భుతంగా ఆడియన్స్ కి చేరడం అనేది జరుగుతుంది. స్టార్ మూమెంట్ ఉండాలి. అర్థమైందా? స్టోరీ చెప్పడంలో ఎలా ఉండాలి? స్టార్ మూమెంట్ ఉండాలి. ఎలా? సంథింగ్ దే ఆల్వేస్ రిమెంబర్. కాబట్టి ఏదైతే మనము నేర్పించినటువంటి గుణపాఠం ఏదైతే ఉందో, ఒక విలువ ఏదైతే నేర్పించామో అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. టాపిక్ మర్చిపోయినా ఆ కథ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ విలువను ఆడియన్స్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండగలిగేటువంటి ఆ కథలను మనం సెలెక్ట్ చేసుకోవాలండి. కథలో ఇంకొక స్కిల్ ఏంటంటే, ఎవరైతే కథలు చెబుతుంటారో, ఆ టాపిక్స్ చెప్తుంటారో, కొంచెం హ్యూమర్ కూడా యాడ్ చేయాలి. అంటే కథ నవ్వుతూ కూడినటువంటి కథ అని కాదు, ఆ కథ చెబుతూ మన టాపిక్ చెబుతూ అక్కడక్కడ హ్యూమర్ని యాడ్ చేయాలి. అంటే నవ్వు, స్మైలింగ్, స్పాంటేనియస్ జోక్స్ వేయడానికి మనం ట్రై చేయాలి. ఈ హ్యూమర్ అనేది ఉప్పు లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి విషం అవుతుంది, ఉప్పు తక్కువగా ఉంటే చెప్పగా ఉంటుంది. ఇక్కడ అసలే హ్యూమరస్ లేకుంటే అవునా చాలా డల్గా నడుస్తుంది సెషన్. కొంచెం హ్యూమర్ ఉందనుకోండి చాలా బాగుంటుంది. ఎక్కువైపోయింది అనుకోండి జబర్దస్త్ స్టోరీ అవుతుంది. అవునా, అబ్బా జబర్దస్త్లో నవ్వుకున్నట్టే నవ్వుకున్నాం రా అంటాడు. అంటే మనం చెప్పింది వాడికి ఎప్పుడు కూడా గుర్తుండదు. బాగా నవ్వుకున్నాం అనేది ఒకటే మాత్రమే గుర్తుంటుంది. ట్విస్ట్ ఉండాలి స్టోరీలో. ఎలా ఉండాలి? ఒక చిన్న ట్విస్ట్ ఉండాలి ఖచ్చితంగా. అరే ఏం జరిగి ఉంటుంది, ఇప్పుడు మనం అన్నదమ్ముల కథ చూసాం, అరే ఏం జరిగి ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అయింది అక్కడ. అలాంటి స్టోరీస్ అంటే ఎండింగ్ అనేది స్టోరీలో వాడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి ఆడియన్స్ అనేది. అవునా కదా? ఏది ఏమైనా మన యొక్క స్టోరీ అనేది ఏమి ఇవ్వాలా? మోరల్ వాల్యూ ఇవ్వాలి ఖచ్చితంగా. మోరల్ వాల్యూ నేర్పించినటువంటి ఆ స్టోరీ ఎప్పటికి కూడా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే మనం టైం పాస్ చేయించడానికి ఈ స్టోరీ చెప్పట్లేదు. అవునా కదండి? ఎందుకు చెప్తున్నాం? ఒక వాల్యూ నేర్పించడానికి. ట్రైనర్స్ ఎవరండి? ట్రాన్స్ఫర్మేషన్ చేసే వాళ్ళని ట్రైనర్స్ అంటాం. అంటే మార్చగలగాల మన యొక్క మాటలతో. కంటెక్స్ట్, సందర్భం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కథలో మనం చెప్పేటువంటి టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ చెప్తున్నాం, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే తెగిన గాలిపటం ద్వారా కాకుండా ఒక కరెక్ట్ లక్ష్యానికి అనుగుణంగా ఒక ప్రతి వ్యక్తి కూడా ఎదగగలుగుతాడు లక్ష్యం ఉంటే అనే విషయాన్ని ఎట్లా చెప్పాలి? కొన్ని రకాల స్టోరీస్ ని మనం సెలెక్ట్ చేసుకొని లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా విజయాన్ని సాధించాడు అనేది చెబితే వాళ్ళకి ఆహా ఓకే, లక్ష్యం ఉండడం ద్వారా మనం జీవితంలో విజయం సాధించగలుగుతామని నేర్చుకుంటాడు వాడు. కాబట్టి కథ చెప్పాలి కదా అని చెప్పేసి ఏదో ఒక స్టోరీ చెప్పడం అని కాదు, సందర్భానుసారంగా మనము ఆ కథ చెప్పాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పేటువంటి కథ జనాల యొక్క మైండ్లోకి వెళ్తుంది. ఇంకొక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఆర్ యు రెడీ ఎవ్రీవన్? ప్లీజ్ గివ్ ఎ థంబ్. అమృత గారు, క్రాంతి కుమార్ గారు, గివ్ ఎ థంబ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత గారు, రమణారెడ్డి గారు, శివకుమారి గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అనగనగా అనగనగా ఒక భక్తుడు ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నా కష్టాలు తీర్చు, కష్టాలు లేనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు అని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాడు. కానీ తన జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం అయిపోయింది. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంది మన లైఫ్లో.
కానీ ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకుంటూనే ఉన్నాడు. ఇలా కోరుకునేటువంటి క్రమంలో ఒక పండగ వస్తుంది. ఆ పండగ రోజు భగవంతునికి భక్తుడు ఏమని కోరుకుంటాడంటే, ఈ రోజు పండగ సందర్భంగా నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, నా కష్టాలు తీర్చకు, కనీసము మిగతా వాళ్ళ కష్టాలు నాకివ్వు, నా కష్టాలు మిగతా వాళ్ళకి ఇవ్వు. ఎందుకంటే నువ్వు నాకే ఎక్కువ కష్టాలు ఇస్తున్నావు కదా, మిగతా వాళ్ళకి తక్కువగానే ఇస్తున్నావు కదా, కనీసము ఆయన కష్టాలు నాకు, నా కష్టాలు వాళ్ళకి ఇవ్వు అని ఆ పండుగ పూట కోరుకుంటాడు. ఎప్పట్లాగే తన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాత్రి నిద్రపోతాడు. నిద్రలో రహస్యవాణి ద్వారా ఒక విషయం అతనికి చెప్పబడుతుంది. నీ కష్టాలన్నీ తీరిపోవాలి అంటే నీకేమేం కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్ పైన రాసుకొని రేపు ఉదయం దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి నువ్వు రా. అక్కడ నీ యొక్క సమస్యల చిట్టాని ఆ యొక్క గర్భగుడి దగ్గర పెట్టు. నీకు ఇంకొక సమస్య చిట్టా కనబడుతుంది, దాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఉదయం మెలకు వస్తుంది. ఉదయం లేవగానే భగవంతుడు చెప్పినటువంటి మాటలు వినబడతాయి. వినబడి తన యొక్క సమస్యలు రాద్దామని ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన రాస్తూ ఉంటాడు. సరిపోదు, ఇంకో పేజీ తీసుకుంటాడు, తన ప్రాబ్లమ్స్ అని రాస్తుంటాడు. ఇంకో పేజీ తీసుకుంటాడు, చాలా ప్రాబ్లమ్స్ రాస్తుంటాడు. రాస్తూనే ఉంటే తన ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తూనే ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పేపర్ల కట్ట తయారవుతుంది. అది బండిల్ ఆఫ్ పేపర్స్ తయారైపోతాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి. సరే, ఏది ఏమైనా నా కష్టాలు ఈ రోజుతో తీరబోతున్నాయని హ్యాపీగా ఆ పేపర్ కట్టని సంకలో పెట్టుకొని ఆ గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. హ్యాపీగా నడుస్తూ ఉంటాడు. ఆ నడిచేటువంటి క్రమంలో ఇంకొక వ్యక్తి ఇలాగే పేపర్ కట్ట పట్టుకొని నడుస్తున్నట్లుగా కనపడతాడు. అరే ఏంటి, వీడికి కూడా భగవంతుడు చెప్పాడా తన యొక్క ప్రాబ్లమ్స్ రాసుకొని రమ్మని? అరే వీడేంటి ప్రతిరోజు కూడా చక్కని కద్దరు బట్టలు వేసుకుంటాడు కదా. సార్ వాయిస్ డిస్కనెక్ట్ అయింది సార్. ఆ ఫోన్ ఏమన్నా వచ్చింటది, అందువల్ల ఆఫ్ అయిపోయిందండి. వీడియో కూడా స్ట్రక్ అయిపోయింది సార్. మేబీ ఒక 2 minutes అవును. 2 minutes వెయిట్ చేద్దాం సార్. షూర్ సార్. చెప్పండి, కథలో ఇది చెప్పారు కదా, హోమరు, ట్విస్ట్, ఎండ్, మారలు అన్నారు కదా, 1, 2 ఏం చెప్పండి మిత్రులారా. ఫస్ట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్ బాగుండాలి సార్. నంబర్ 1 బాడీ లాంగ్వేజా? అవును సార్. స్టోరీ అవును సార్, చెప్పండి. బివేర్ ఆఫ్ ది బాడీ లాంగ్వేజ్. సెకండ్ వచ్చేసి అవును సార్, ఫస్ట్ వన్ బాడీ బాడీ లాంగ్వేజ్ సార్. లాంగ్వేజ్ ఫస్ట్ సార్. సెకండ్ రెండోది వచ్చేసి అదే స్టార్ సార్, మూమెంట్. కథ స్టార్ మూమెంట్ సంథింగ్ ఉండాలి సార్. దే ఆల్వేస్ సంథింగ్ యూ ఆల్వేస్ మనకి రిమెంబర్. గుర్తుండేలా ఉండాలి సార్ మన కథ అనేది. ఎంత చక్కగా విన్నారు సార్ మన వాళ్ళు. అద్భుతం సార్. నెక్స్ట్ సార్, మూడో సార్. హ్యూమర్ సార్. మోరల్ గా ఉండాలి సార్, మోరల్ గా. అద్భుతం Humor. సార్. అంటే స్మైలింగ్. మిగతా వాళ్ళు హ్యూమర్. మీ ఇద్దరేనా ఉండేది పార్టిసిపెంట్స్? ఓకే సార్. హ్యూమరస్ సార్, మూడోది హ్యూమరస్. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ సార్, కొత్త థర్డ్ వాళ్ళు హ్యూమర్ సార్. కొత్త వాళ్ళు ట్విస్ట్ ఉండాలి సార్, ట్విస్ట్. ఫోర్త్ వన్ ట్విస్ట్ సార్. వేణు సార్, కొత్త వాళ్ళు సార్. సూపర్. నెక్స్ట్ ఇంకా సార్. అడిగండి. నాగరాజు సార్ చెప్పండి. ఎండ్ పాయింట్ End with moral, madam. value. వావ్, వండర్ఫుల్. Very good, నెక్స్ట్ sir. అండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ కాంటెక్స్ట్. కాంటాక్ట్, సందర్భం బట్టి మాట్లాడాలి. వండర్ఫుల్. వావ్, ఇంత బాగా లక్షణానికి హ్యూమరస్ సార్. చాలా అద్భుతం సార్. చాలా అద్భుతం సార్. వెరీ గుడ్ సార్. మొగలేపర్ సార్. వెరీ నైస్ సార్. సార్ సత్య వెల్కమ్ మేడం సార్. ఫోర్త్ వన్ చెప్పండి. ఏం మొగలేదు సార్, ఇంకా మాట్లాడలేదు అనుకుంటున్నాం సార్. ఎక్కడ మాట్లాడేదానికి ఓకే సార్, సార్ అవకాశం వచ్చేసారు. ఇచ్చే కదా. సార్ వచ్చేసారు సార్. ప్లీజ్ సార్, మన సెషన్ Nice, sir. సార్ హ్యాండ్ అవుట్ చేద్దాం సార్. సార్ ప్లీజ్ సార్, అభిషేక్ సార్ ప్లీజ్. Yes, I'm back. Just a minute.
కో హోస్ట్ ఎవరా? సురేంద్ర గారు కో హోస్ట్ ఇవ్వండి. Yes, sir. Done, sir. Done, sir. యా థ్యాంక్ యూ సో మచ్. మనం ఏదనుకుంటే అదే అవుతుంది. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం వచ్చింది. అర్థమైందా? పదే పదే ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లం వస్తుంది అంతే. ఎప్పుడు కూడా నాకు అప్పులు ఉండద్దు అని కోరుకోవద్దు భగవంతుని. నేను ధనవంతుని కావాలని అలా. అర్థమవుతుందా? నువ్వు అప్పు అంటే భగవంతుడికి అదే వినపడుతుంది, అదే ఇస్తాడు. కాబట్టి ఇతనితో పాటు చాలా మంది ఆ గర్భగుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఒక రహస్యవాణి ద్వారా కొన్ని మాటలు వినబడతాయి. మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచిన తర్వాత ఏ పేపర్ కట్టను అయితే మీరు తీసుకుంటారో ఆ సమస్యలు మీకు వస్తాయి, మీ సమస్యలన్నీ వాళ్ళకి బదిలీ అయిపోతాయని చెప్తారు. అని వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుంటారు. మూసుకున్న తర్వాత వీళ్ళందరికీ మైండ్లో ఏమని తిరుగుతుంది అంటే, నా ప్రాబ్లమ్స్ అయితే నేను పోటీ పడగలుగుతాం, వాటితో యుద్ధం చేయగలుగుతాం, వాటిని సాల్వ్ చేసుకోగలుగుతా. కానీ మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్కి నేను ఎట్లా సొల్యూషన్ రాబట్టగలుగుతా, వాటి నుండి ఎట్లా బయటకు రాగలుగుతా? మిగతా వాళ్ళకు కూడా చాలానే పేపర్ కట్ట ఉంది కదా. అరే ఇదేదో ఇబ్బందికరంగా ఉంది, ఇదేదో రాంగ్ స్టెప్ ఉంది. వాస్తవంగా కళ్ళు తెరిచి నా పేపర్ కట్ట వెతుక్కొని దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళడం బెటర్ అనుకొని అందరూ కళ్ళు తెరిచే లోపు గాలి వీచి బలంగా పేపర్ కట్టలన్నీ చెల్లాచెదరైపోతుంటాయి. ఈ చెల్లాచెదరైపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? నా పేపర్ కట్ట నాకు దొరికితే చాలరా భగవంతుడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గాలిలో వాళ్ళ పేపర్ కట్టను తీసుకొని దొరకబట్టుకొని ఇంటికి పరుగు. ఎంత హ్యాపీగా వెళ్తున్నారంటే కష్టాలన్నీ తీరిపోయినాయి అని ఎంత హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా మనం ఏమనుకుంటామంటే మనకే సమస్యలు చాలా ఉన్నాయి అనుకుంటాం. దూరపు కొండలు నునుపు. వేణుగోపాల్ గారు అవునా కాదా? రమణారెడ్డి గారు, బిజినెస్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బిజినెస్ చేసేవాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఎంత బాగుంటుంది, ఒక 8 hours వర్క్ చేసి వచ్చేస్తే చాలు, ఏం పని ఉండదు, టెన్షన్ లేదు. మళ్ళీ పొద్దున 10 గంటల వరకు ఏ టెన్షన్ ఉండదు. 1వ తారీఖు రాగానే టక్కన శాలరీ పడుతుంది. ఏ టెన్షన్స్ ఉండే, వాడు రాలేదు, ఎంప్లాయీకి ఇట్లయింది, బెనిఫిట్ అయింది, యాక్సిడెంట్ అయింది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంప్లాయీ ఉన్నవాడు ఎంత బెటర్ అనుకుంటాడు? ఎవరు? వ్యాపారస్తుడు, బిజినెస్ ఉన్నవాడు. ఈ ఎంప్లాయీ ఏమనుకుంటాడు తెలుసా? అరే ఇన్ని బాధలు ఏందిరా, లిమిటెడ్, మనం ఎంత కష్టపడ్డా శాలరీ ఇంతే వస్తుంది. మన సినిమా కోవాలంటే సినిమా కోరాదు. అదే బిజినెస్ ఉందనుకో, షట్టర్ క్లోజ్ చేసి సినిమా కోతాం, ఫంక్షన్ కోవాలా, వీడికి పర్మిషన్ అడగాల. అరే ఈ పర్మిషన్ అడుగు, లీవ్ అడుగు, ఇన్ని సంపాదించి ₹1,00,000 సంపాదించి మళ్ళీ మనం లీవ్ అడుగుతుంది. బిజినెస్ చేస్తే ఎంత సొంతంగా మన చేతిలో టైం ఉంటుంది, మనం ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటాడు. కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బిజినెస్ అంటారు, బిజినెస్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటారు. డాక్టర్ నోడు లాయర్ అంటాడు, లాయర్ నోడు డాక్టర్ అంటాడు. ఎంజాయ్ ద లైఫ్ వాట్ యు హ్యావ్. ప్రస్తుతం మన దగ్గర ఏది ఉందో దాన్ని మనము హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? నాకు డ్యాన్స్ రాదు అని చెప్పేసి కాదు. మీ అందరికి తెలుసో తెలియదు, మెగాస్టార్ చిరంజీవి తెలుసా అందరికి? తెలుసా మెగాస్టార్ చిరంజీవి అందరికి? మెగాస్టార్ చిరంజీవిలా నేను అవ్వగలుగుతానా? సురేంద్ర గారు 50% ఛాన్స్ ఉందా అట్లీస్ట్? సత్యలావణ్య గారు అట్లీస్ట్ 20%. అందరు ఇలా అంటున్నారు. అట్లీస్ట్ 20% అనే ఛాన్స్ ఉందా నేను మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి? ఉంది సార్. ఉందా? 50%. ఓకే, సంతోషం. 100%. నేను మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి ఎన్ని అవకాశాలు లేవో, మెగాస్టార్ చిరంజీవి కూడా నాలాగా లాభిశెట్టి మహేష్ కుమార్ ఆథర్ ట్రైనర్ అవ్వడానికి అవకాశమే లేదు. మే కరెక్ట్ అవునా కదా? ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. నటి నారాయణ గారి స్పెషాలిటీ నటి నారాయణ గారు, ఆయన ఒక బ్రాండ్ అంతే. Everyone is లాభిశెట్టి unique. మహేష్ గారు అంటే లాభిశెట్టి మహేష్ గారు ఇస్ ద బ్రాండ్. యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. అర్థమైందా? గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. Sir, everyone is unique, sir. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. థంబ్ ఇంప్రెషన్ ఎందుకుంటుంది? సేమ్ అని కాదు కదా. కాబట్టి ఇలాంటి మోటివేషన్ క్లాస్ చెప్పడానికి నేను ఈ స్టోరీ చెప్పలేదు, ఈ టాపిక్ చెప్పలేదు.
మై డియర్ ఫ్రెండ్స్, నేనెవరిని మీకు మోటివేట్ చేయడానికి? మీరందరూ ఆల్రెడీ మోటివేటెడ్ కాబట్టి సెషన్లో ఉన్నారు. నేనేం చెప్తున్నాను అంటే మన యొక్క ప్రసంగంలో ఇలాంటి స్టోరీస్ని తీసుకొని మన యొక్క టాపిక్ కు సంబంధమైనటువంటి సందర్భానుసారంగా చెబితే ఎంత బాగుంటుంది అని చెప్పడానికి చెప్పాను. ఒకటి స్టోరీ ఎంత గొప్పదో నేర్చుకున్నాం, స్టోరీ టెల్లింగ్ యొక్క స్కిల్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ యొక్క టెక్నిక్స్ నేర్చుకుందాం. ఓకేనండి? ఎవరికైనా సరే కడుపులో ఏనుగులు తిరిగితే అన్యదా భావించద్దు, ఒక 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. సారీ, ఎలుకలు. కానీ చాలా మంది ఫోన్ చేసే వస్తున్నట్టుంది కదా సెషన్కి. అవునా? ఫోన్ చేసి అటెండ్ అవుతున్నట్టు సెషన్కి చాలా మంది కదా, కాదా? ఫోన్ చేసి అటెండ్ కావాలా? ఎందుకంటే ఇప్పుడు ఈ మా ఉత్తరప్రదేశ్ పనిచేయాలంటే మధ్యప్రదేశ్ మంచిగా ఉండాలి. అవునా? మధ్యప్రదేశ్ మంచిగా ఉందనుకో ఉత్తరప్రదేశ్ అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే ఇక ఈ ఎలుకలు ఏనుగులు ఇవన్నీ తిరుగుతుంటే ఇది ఎక్కడ గోలరా బాబు, నువ్వు క్లోజ్ చేయి, మేము తినాలి అంటారు వాళ్ళు. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కొన్ని నేర్చుకుందాం. ఒక 10 minutes లో మనకు సెషన్ క్లోజ్ అవుతుంది. హ్యాపీగా వీడియో ఆన్ చేసుకుని వినండి. క్రియేట్ ఎనిమీ అండ్ హీరో క్యారెక్టర్స్. మన స్టోరీలో ఎట్లా ఉండాలి? ఒక హీరో ఉండాలి, ఒక ఎనిమి, ఒక విలన్ కూడా ఉండాలి. ఇద్దరి మధ్య పోరాటం జరుగుతున్నట్లుగా ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, అవునా, మంచికి చెడుకు ఏదో జరుగుతుంది. ఎవరు గెలుస్తారు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అవునా కదా? సంథింగ్ అంత బలమైనటువంటి విలన్ ఫస్ట్ మనకి ఏం చేస్తాడు అంటే విలన్ని చాలా గొప్ప శక్తివంతుడుగా చూపిస్తారు. మూవీలో చూశారు కదా. ఆ తర్వాత ఏమవుతుంది? అలాంటి శక్తివంతమైనటువంటి విలన్ని కూడా హీరో ఎదిరిస్తాడు. అంటే వీడెంత శక్తివంతుడు. ఇలా మనము ఆ స్టోరీస్ లో అది ఏదో జరగబోతుంది అనే విధంగా క్రియేట్ చేయాలి. యూస్ కన్ఫ్లిక్ట్ అండ్ ఫ్రిక్షన్ యాజ్ ఫ్రిక్షన్. ఏదో యుద్ధం జరుగుతుంది అనే విధంగా. అవునా? ఎవరు గెలుస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అనే విధంగా ఆ యొక్క స్టోరీని మనము ఆ కథనాన్ని తయారు చేసుకోవాలి. స్టార్ట్ విత్ ఏ పర్సన్ ఆర్ లైవ్ స్టోరీ. అవునా? పర్సనల్ స్టోరీ కానీ ఒక లైవ్ స్టోరీ కూడా మీరు చెప్పొచ్చు. ఏవో మనం అదే పంచతంత్ర కథలే చెప్పాలనో రూల్ లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో జరిగిన స్టోరీని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పివి సింధు, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం ఇలాంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనేటువంటి విషయాల ద్వారా కూడా మనం కొన్ని సందేశాలు అనేది ఇవ్వచ్చు. అవునా? ఆడియన్స్ అందరూ కూడా స్టోరీలో మునిగిపోయే విధంగా చేయాలి. అర్థమైందా? మనతో పాటే ప్రయాణం చేయాలి. ఎలా చెప్పాలి అంటే వాచ్లు చూడొద్దు, ఫోన్ చూడొద్దు. గుర్తుంచుకోండి, మీ ముందున్నటువంటి ఆడియన్స్ వాచ్ చూడకుండా, ఫోన్ చూడకుండా చెప్పగలిగేటువంటి సత్తా మనం సంపాదించాం. ఇలాంటి సత్తా ఎలా వస్తుంది? ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది, నాకు చివరికి గుర్తు చేయండి, మీకు చెప్తా. ఓకే, ఆ ఫార్ములా చెప్తాను. కాబట్టి కథలో వీళ్ళందరినీ కూడా మునిగిపోయే విధంగా ప్రయత్నం చేయండి. ఆ స్టోరీ ఎలా ఉండాలా? మన కంటెంట్కి రిలేట్ అయిన స్టోరీ ఉండాలి. టైం మేనేజ్మెంట్ చెప్తే టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ స్టోరీ చెప్పాలి. గోల్ సెట్టింగ్ చెప్తే గోల్ సెట్టింగ్ రిలేటెడ్ స్టోరీ చెప్పాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రిలేటెడ్ స్టోరీ చెప్పాలి. కథ చెప్పమన్నాం కదా అని చెప్పేసి ఏదో 2 కథలు తీసుకొని ఆ కథలు చెప్పొద్దు. కథలు మన టాపిక్ ఇంకా బాగా అర్థం కావడానికి ఉపయోగపడాలి. అర్థమైందండి? ఇంకా చాలా చక్కగా అర్థం కావడానికి ఉపయోగపడాలి. మంచి లాంగ్వేజ్, సాధారణమైనటువంటి భాషలు. తెలంగాణ ఉంటే కొంచెం తెలంగాణ యాసలు, ఆంధ్రాలో ఉంటే కొంచెం ఆంధ్రాలకు అర్థమయ్యేటువంటి యాసలు మనం మాట్లాడగలిగితే, అవునా, మనలో ఒకడు మాట్లాడుతున్నట్లుగా వాడికి అనిపించాలి. అవునా? సర్వసాధారణమైన చాలా గ్రాంధికమైన భాష, నేను చాలా ఎక్స్పర్ట్, నేను చాలా పుస్తకాలు చదివాను అని వాళ్ళకి అర్థం కాని భాషలో మనం మాట్లాడితే వాళ్ళకి రీచ్ అవ్వం. మనం కనెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందండి? హార్ట్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఎక్కువ విషయాన్ని అతను నేర్చుకోగలుగుతాడు, గుర్తుంచుకోగలుగుతాడు. ఇప్పటివరకు మనం ఏం చూసాము? స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ చూసాము, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ చూసాము. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ కథలు ఎక్కడి నుండి సేకరించాలో నేర్చుకుంటాం. ఇది చివరిలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 2 స్టోరీలు చెప్పాను కదా, చాలా బాగున్నాయి కదా. అవునా? అట్లాంటి స్టోరీస్ని మీరు ఎక్కడి నుండి సేకరించాలి?
మీరందరూ కూడా చక్కగా పేపర్ పెన్తో ఉన్నారు కాబట్టి రాసుకోండి. అవునా, ఒక మంచి అమెరికన్ వెబ్సైట్ అడ్రస్ చెప్తాను, చక్కగా రాసుకోండి. అందరు రెడీయా? ఒకసారి చెప్పండి, రెడీయా? యా, రైట్. అందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశంలో విజ్ఞాన భాండాగారం ఎంతో ఉంది. భారత రామాయణ, వేదాలు, ఋగ్వేద, ఎన్నో ఉన్నాయండి. ఇలాంటి కథ అర్థమైందా అండి? నా వాయిస్ వస్తుందా? చాట్ బాక్స్ లో చెప్పండి. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. నుంచి ఎక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెతకాలే గాని ప్రతి దగ్గర కూడా ఇలాంటి అద్భుతమైన కథలు ఉంటాయి. కథలు సేకరించడానికి ఎలాంటి అమెరికన్ వెబ్సైట్ లేదు. భారతదేశంలోనే చాలా విజ్ఞాన భాండాగారం ఉంది, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటి కథలు దొరకాలి అంటే మీరు ఒక జాబ్ మానేయాలి. ఏ జాబ్ మానేయాలి? పోస్ట్ జాబ్ మానేయాలి. ఇలాంటి అద్భుతమైన కథలు మనకు కావాలి అంటే, ఒకటి, భారతదేశంలో చాలా విజ్ఞాన సంపద ఉంది. ఒక జాబ్ మానేయాలి. ఏం జాబ్ మానేయాలి? పోస్ట్ మ్యాన్ జాబ్ మానేయాలి. అంటే ఏంటి? మనం ఏదైనా వాట్సాప్లో వస్తే మనం ఏం చేస్తాం? షేర్ 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 అని షేర్ ఖాన్ అయిపోతున్నాం మనం అందరం కూడా. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్, మంచి స్టోరీ కనబడితే షేర్ చేయడం కాదు, దాన్ని ఒక డైరీ తీసుకొని డైరీలో రాసుకోవాలి. ఒక మంచి కొటేషన్ కనబడ్డది ఒక డైరీలో రాసుకోవాలి. మంచి కథ కనబడ్డది మంచి కథ రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఏమైతే అది మనకు గుర్తుండిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? మనం కొలీగ్స్తో భోంచేసేటప్పుడు కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో భోంచేసేటప్పుడు ఆ కథ చెప్పాలి. చెప్పినప్పుడు ఏమైతే అది మనకు గుర్తుండిపోతుంది. ఇలా మనం సేకరించినటువంటి కథలు చెబుతూ చెబుతూ ఏ కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందో అలాంటి వాటిని మనకు సందర్భానుసారంగా మన యొక్క టాపిక్ అనుగుణమైనటువంటి స్టోరీని చెప్పాలి. అలా నేను సేకరించినటువంటి 100 కథలనే మనకు మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు అని ఒక పుస్తకం ద్వారా తీసుకొచ్చాను. మీరు కూడా రాయొచ్చు 100 కథలు. న్యూస్ పేపర్ చదువుతారు, దాంట్లో కథ కనబడుతుంది. సండే సండే మనకు మ్యాగజైన్స్ వస్తాయి, స్పెషల్ మ్యాగజైన్స్, దాంట్లో కూడా కథలు వస్తాయి. మీరు ఇప్పటి నుండి చూసేటువంటి ఆ చూపు అనేది యాజ్ ఏ ట్రైనర్గా మీరు చూసినప్పుడు అనేక రకాల విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి అన్నింటినీ మంచి చక్కగా డైరీలో రాసుకొని, ఏదైనా సెషన్కి మనకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఆ డైరీ చూసుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాలను మన టాపిక్కు అనుబంధమైనటువంటి విషయాలను జత చేస్తూ మన టాపిక్ మనము డెలివరీ చేసినట్లయితే అద్భుతంగా మన సెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆ కథలు ఎక్కడి నుండి సేకరించాలి అనుకున్నాం, అయిపోయింది. ఎన్ని రకాల కథలు ఉంటాయి, అవునా కదా? అసలు కథలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కథలు చూడండి, దేశభక్తి కథలు ఉంటాయి, పంచతంత్ర కథలు, వ్యక్తిత్వ వికాస కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, నీతి కథలు, చందమామ కథలు, మహాభారతం, రామాయణం, ఇలా చెప్పాలే కానీ చాలా రకాల కథలు ఉన్నాయి. మీరు దాంట్లో నుండి ఒక కథ తీసుకొని దాన్ని కొంచెం పాలిష్ చేయాలి. అవునా? మీరు క్యారెక్టర్స్ మార్చినా తప్పు లేదు, కొంచెం పాలిష్ చేసినా తప్పు లేదు, కొంచెం షార్ట్ కట్ చేసినా తప్పు లేదు, లెంతీ చేసినా తప్పు లేదు. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి మోరల్ వాల్యూని చేంజ్ చేయదు. మోరల్ వాల్యూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? ఎంత సమయం చెప్పాలి? 3 నుంచి 5 నిమిషాలు ఉండాలి మన కథ. ఎందుకంటే టాపిక్లో కథ ఉండాలి కానీ నీ కథ చెప్పడమే టాపిక్ కావద్దు. అర్థమవుతుందా అండి? నీ టాపిక్లో కథ ఉండాలని చెప్తున్నాం, కానీ 2 కథలు చెప్పడమే టాపిక్గా ఉండొద్దు. వెంకటేశ్వర్ గారు, ఓకేనా? యా. కాబట్టి ఒక 3 నుంచి 5 నిమిషాలు
మనం కథ చెప్పడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను చెప్పినటువంటి బుక్ ఇది, మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు. 100 స్టోరీస్ అవైలబుల్గా ఉంటాయి. నేను చెప్పిన 2 స్టోరీస్ కూడా దాంట్లో నుండి. ఇంకొకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, ఓకేనా? ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. ఆ అంటే అవకాశాలు, అవునా? ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఇలాంటి పనులు ఈ రోజు నుండి చేయాలి అనేటువంటి యాక్రోనిమ్తో రాసినటువంటి బుక్. నెక్స్ట్ ఇవి 2 తెలుగు బుక్స్. ఇంకొకటి ఇంగ్లీష్లో ఉన్న బుక్ రైస్ టు అచీవ్, ఓకే, ద బెస్ట్ మోటివేషనల్ బుక్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో నేను రాసినటువంటి బుక్ ఇది, రైస్ టు అచీవ్. ఈ బుక్స్ అన్నీ కూడా మీరు కావాలనుకుంటే యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, నాది లాభిశెట్టి మహేష్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏమేమి బుక్స్ ఉన్నాయి, వాటి రేట్ ఎంత, అవునా, మీరు ఆ యాప్ నుండే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటికి పోస్ట్ ద్వారా బుక్స్ రావడం అనేది జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా నా యొక్క కథలు అనేటువంటి అంశాన్ని విన్నందుకు గాను, నేర్చుకున్నందుకు గాను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత చక్కని అవకాశాన్ని కలిగించినటువంటి గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా తిరుపతిలో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ని నిర్విరామంగా ఎన్నో రోజుల నుంచి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక మంది మెంటర్స్ ఉన్నారు. రత్నశేఖర్ గారు, వారి యొక్క టీము, అవునా, వీళ్ళందరికీ ముఖ్యంగా ఈ యొక్క 202 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మన సెషన్స్లో మనం ఎలా కథలను యూజ్ చేసుకోవాలి, ఎలాంటి కథలు యూజ్ చేసుకోవాలి, అలాగే మనకు ఆ కథల్లో టిప్స్, కొన్ని టెక్నిక్స్, అలాగే దాని మూలాలు, కథలు ఎక్కడి నుంచి సేకరించుకోవాలని, ఎలాంటి కథలు చెప్పాలనేసి చాలా చక్కగా వివరించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు చాలా ఆనందంగా ఉంది. మీ సెషన్ కోసం మేము చాలా రోజులు వెయిట్ చేశాము. ఇవాళ అయితే మీ సెషన్ బ్లాక్ బస్టర్ గా వచ్చి ఇచ్చేసారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సెషన్ ని సమ్మరైజ్ చేయవలసిందిగా మన ప్రసాద్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలి అంటే లైఫ్ లో పనికిరాని కథలు కానీ కారణాలు కానీ చెప్పకూడదు. కొంతమంది ఇంటికి లేటుగా వచ్చావు అంటే కథలు కారణాలు చాలా ఎక్కువగా చెప్తారు. అలా పనికొచ్చే కథలు చెప్పాలి కానీ పనికిరాని కథలు చెప్పకూడదని సార్ చాలా బాగా చెప్తారు. ఒక వాక్యాన్ని తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీస్ ఎలా చెప్పాలి, స్టోరీ చెప్పేటప్పుడు ఒక కథని ఎలా స్టార్ట్ చేయాలి, మధ్యలో ఎలా ఉండాలి, ఎండింగ్ లో ఎలా ఉండాలని సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పారు. ఒక సభకి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు, మనం చెప్పే స్టోరీ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా, మనం చెప్పే స్టోరీ మనం ఫీల్ అవుతూ వాళ్ళని ఫీల్ చేస్తూ చెప్పాలి. మనం చెప్పే మాటలు ఎదుటి వారికి మైండ్కి హత్తుకునే విధంగా, ఎక్కుపోయే విధంగా చెప్పాలి. స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళకి షుగర్ ఉందనుకో, వాళ్ళకి ఇంజెక్షన్ వేసినట్టు వాళ్ళకి స్టోరీని మైండ్కి ఎక్కించాలి. మనం నేర్చుకున్నది సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. నేర్చుకున్నది చిన్న చిన్న పార్ట్స్ ఒక వాక్యంలా చేసుకొని వాళ్ళకి అర్థమైన విధంగా స్టోరీని చెప్పాలి. అలాగే సార్ ఈరోజు స్టోరీస్ ద్వారా ఫ్యాక్ట్స్ నేర్చుకోవచ్చు, లాజిక్స్, అలాగే పీపీటీస్ చూపిస్తూ మనకి ఆ పీపీటీస్ ని చూపించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు. స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ నేర్పించారు. అలాగే స్టోరీ ఎలా చెప్పాలని నేర్పించారు. స్టోరీ ఎలా ఉండాలంటే స్టార్టింగ్ లో ఎలా ఉండాలి, ఎండింగ్ లో ఎలా ఉండాలి, మధ్యలో హీరోని విలన్ని కథ సస్పెన్స్ ఉండేలా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పాలని చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే కథలు ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎన్ని రకాల కథలు ఉంటాయి, ఎంత సమయం చెప్పాలి అని సార్ చాలా అద్భుతంగా చెప్పారు. సార్ చాలా బిజీగా ఉంటారు, కానీ మేము తిరుపతి వాళ్ళం పిలవగానే సార్ అద్భుతంగా మా క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్, చాలా చక్కగా మీరు సమ్అప్ చేసినందుకు. సార్ నారాయణ సార్, గురువు గారు
సార్ మీట్లో ఉన్నాడు సార్. సార్ లాభశెట్టి సార్, మన విత్ యువర్ పర్మిషన్ మన వాళ్ళకి ఏమైనా Q&A ఉంటే తీసుకున్నాము సార్. తీసుకుందాం సార్. ఒక 2-3 తీసుకుందాం. యా షూర్ సార్. ఒక 2 or 3 మెంబర్స్కి అయితే అవకాశం ఉంది. ఎవరైనా మీకు క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. హలో సార్.